ఈ రోజు నాకొచ్చిన కష్టం నా పగోడికి కూడా రాకూడదనుకుంటున్నా మామ. అసలు ఈ మాట నేను ఎందుకన్నానో వీడియో లాస్ట్‌లో చూడు మామ మీకు అర్థమైతది. హలో మామ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మ్యాటర్ ఏందంటే రేపు మా చెల్లి పెళ్లుందని చెప్పి ఈరోజు విజయవాడ నుంచి కడపకైతే వెళ్తున్నా. ఇంకా మా హాస్టల్ నుంచి బయటకొచ్చి ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసా. ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దామంటే అక్కడ పొలోమ్ అని ఒక లైన్ ఉంది మామ. ఇంక అక్కడ నాకు ఓపిక లేక ఇంక టికెట్ మిషన్ దగ్గరికొచ్చి నేనే టికెట్ తీసుకున్నా మామ. ఇంకా నేను ప్లాట్‌ఫార్మ్ దగ్గరికి వెళ్ళగానే నేను ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది మామ. ఇంకా అక్కడున్న క్రౌడ్ చూసి నా గుండె అయితే ఒక్కసారిగా ఆగిపోయింది మామ. ఎందుకంటే ఒకసారి ఆ క్రౌడ్ చూడండి మామ ఎంతమంది ఉన్నారు. కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. దీంట్లో నేను విజయవాడ నుంచి కడపకెళ్ళాలి. ఊహించలేదు మామ ఇంతమంది ఉంటారని. నేను ఎక్కింది తిరుమల ఎక్స్‌ప్రెస్ మామ. దీనికి రిజర్వేషన్ చేసుకుందామంటే 20 డేస్ ముందు బుక్ చేసుకున్నా కూడా టికెట్ కన్ఫర్మ్ అయితే లేదని చెప్పి డౌటే మామ. వాడెవడో జనరల్ ఎక్కితే లైఫ్ గురించి తెలుస్తారని మామ. వాడు కనపడితే నరికేయాలి. లైఫ్ గురించి తెలుస్తారో లేదో తెలీదు కానీ ఈ వేడికి పిచ్చలు ప్యాక్ అయిపోతున్నాయి మామ. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఏం చేసేదేం లేక ఆ డోర్ దగ్గర అయితే నిల్చుండిపోయినా మామ. ఇంకా ఎన్నో కష్టాలు పడిన తర్వాత నాకైతే సీట్ అయితే దొరికింది. చెప్తే నమ్మరు దగ్గర దగ్గర 7 అవర్స్ ఒకే చోట నిల్చున్నా తర్వాత దొరికింది సీట్ నాకు. ఇంకా అలా కష్టాలు పడి కడపకైతే వచ్చేసామమ్మా. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకి అయితే వచ్చేసి ఆటో ఎక్కేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. మీరు కూడా అలాగే ఇలా కష్టాలు పడితే కామెంట్ చేసేయండి. ఇన్ కేసు ఎవరైనా కొత్తగా వచ్చింది లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవచ్చుగా. ఉంటా మరి.